హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త. ఇక సామాన్యులకు ఊహించని షాక్. ఇక వీటన్నింటి ధరలు కూడా భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు పెరుగుతున్నాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక ఇరాన్ యుద్ధం వల్ల ప్రజలపై ధరల భారం పడుతుంది. మొదట చమురు ధరలు పెరుగుతాయని భావించినప్పటికీ ఇప్పుడు ఆహారం, ఔషధాలు సహా అన్ని రంగాలపై ప్రభావం కనిపిస్తుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజానికి పశ్చిమాసియా పరిణామాల వల్ల చమురు ధరలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం ముందు నుంచి జరుగుతుండటం వల్ల ఇటు ప్రభుత్వము, అటు ప్రజలు చమురు, గ్యాస్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం మొదలుపెట్టిన మాట నిజమే. కానీ ఇప్పుడు ధరల పెరుగుదల అక్కడితో ఆగలేదు. తాజాగా ఔషధాల ధరలు పెరిగిపోవటం సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. ముడిసరుకు ధరలు దాదాపు రెట్టింపు కావటం, రవాణా ఖర్చులు అధికం కావటం వల్ల గత నెలలో ఈ కంపెనీలు 5,000 కోట్ల రూపాయల నష్టానికి గురైనట్లు అంచనా. ఔషధాల ధరలు 25% పెరిగే ప్రమాదం ఉందని ఈ రంగానికి చెందిన వారు వాపోతున్నారు. ఇక ప్రాణ రక్షణ మందుల ధరలు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ కంపెనీలు కెమికల్ సాల్వేట్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్, పాలిమర్స్ను గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక ఔషధాల తయారీలో కీలకమైన ఐసోప్రొఫైల్స్ వంటి వాటిని కూడా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ రంగానికి చెందిన వాణిజ్యవేత్తలు చెబుతున్నారు. ఔషధ తయారీలో వినియోగించే మౌలిక రసాయనాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాయి. రవాణా ఛార్జీలు పెరిగిపోయాయి. హైదరాబాదుకు చెందిన ఔషధ కంపెనీలు 400 కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇక పారాసిటమాల్ మందుల ధరలను 250 నుంచి 450 రూపాయల వరకు, అలాగే నైముసులైడ్ ధరను 425 నుంచి 650 రూపాయల వరకు పెంచారు. ఇక ఇన్సులిన్ వంటి మందుల వ్యయం కూడా భారంగా మారుతుందని ఆ కంపెనీల యజమానులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి వైద్యం, చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. యుద్ధం వల్ల ఔషధాల ధరలే కాకుండా నిత్యావసరాల ధరలు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఆహార ధరలు ఫిబ్రవరితో పోలిస్తే 2.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. చమురు ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఛార్జీలు బాగా పెరిగాయి. దాంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. యుద్ధం కొనసాగితే సరఫరా గొలుసు దెబ్బతిని ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ ఆహార ధరల సూచి 6 నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. రవాణా వ్యవస్థలో అంతరాయం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే బియ్యం ధరలపై ఆ ఖర్చుల ప్రభావం పడకపోవటం గమనార్హం. ఇక బ్యారెల్ ధర $100 సాగితే వడ్డీ రేట్లు మరింత పెరగక తప్పదని అంటున్నారు. అలాగే ఇంధనం ధరల ప్రభావం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద ఈ యుద్ధం ప్రభావం మన దేశంలో ధరలపై ఎక్కువగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.